నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. ఆర్థికంగా దెబ్బతిన్న వాడికి చేయాల్సింది ఆర్థిక సహాయం కాదు, మాట సహాయం. నేనున్నానని గుండె ధైర్యం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం కృష్ణపక్షం, 2025 సెప్టెంబర్ 11 గురువారం. సూర్యోదయం ఉదయం 6:07, సూర్య అస్తమయం సాయంత్రం 6:18. చంద్రోదయం రాత్రి 8:59, చంద్ర అస్తమయం ఉదయం 10:23. తిథి చవితి మధ్యాహ్నం 12:46 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం అశ్విని మధ్యాహ్నం 1:58 వరకు. తదుపరి భరణి. కరణము భలవ మధ్యాహ్నం 12:46 వరకు. తదుపరి కౌలవ రాత్రి 11:22 వరకు. తదుపరి తైతుల. యోగము ధ్రువము సాయంత్రం 5:01 వరకు. తదుపరి వ్యఘాతము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:44 నుండి 3:15 వరకు. యమగండం ఉదయం 6:07 నుండి 7:38 వరకు. గుళిక కాలం ఉదయం 9:09 నుండి 10:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుండి 10:59 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:51 వరకు. వర్జ్యం రాత్రి 10:46 నుండి 12:14 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:31 నుండి 5:19 వరకు. అమృత గడియలు ఉదయం 7:23 నుండి 8:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:37 వరకు. సెప్టెంబర్ 11 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి మధ్యాహ్నం 12:46 వరకు ఉంది. తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. మధ్యాహ్నం 1:58 నుండి మొదలయ్యి భరణి నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మహాలయ పక్షంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. అశ్విని నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6:15 నుండి మధ్యాహ్నం 1:58 వరకు ఉంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో, చంద్రుడు మేషరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం
అశ్విని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట. భరణి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకత: మహాభరణి. మృత్యుదేవత యముడు భరణి నక్షత్రాన్ని పాలిస్తున్నందున ఈ నక్షత్రం పుణ్యానికి చాలా ముఖ్యమైనది. మహాభరణి లేదా భరణి శ్రాద్ధం అనేది పితృపక్షంలో ఒక ముఖ్యమైన రోజు. దీనిని మృత్యుదేవత అయిన యముడు పాలించే భరణి నక్షత్రంలో జరుపుకుంటాం. ఇది పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ద్వారా పుణ్యం సంపాదించగల ఒక పవిత్రమైన కర్మ. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: సర్వజీవులను చంపగల దివ్య ఖడ్గాన్ని పరమశివుడు అశ్వత్థామకు ప్రసాదించారు. ఈరోజు ప్రశ్న: ఉప పాండవులను సంహరించిన వారు ఎవరు? భీముడు, అశ్వత్థామ, యమధర్మరాజు, భీష్ముడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఏ పని మొదలుపెట్టినా ప్రతికూలతను అధిగమించి పూర్తి చేస్తారు. వృషభ రాశి: ఒక సమాచారంతో ఊరట లభిస్తుంది. మిథున రాశి: విద్యార్థులు కాస్త ఊపిరి పీల్చుకుంటారు. కర్కాటక రాశి: నిరుద్యోగులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. సింహరాశి: రావలసిన డబ్బు మొదట్లో ఆలస్యమైన చివరికి అందుకుంటారు. కన్య రాశి: కాంట్రాక్టర్లకు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. తులారాశి: వాహనాలు, ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వృశ్చిక రాశి: చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి: వాహనాలు, భూములు కొనుగోలు ప్రయత్నాలలో కదలికలు ఉంటాయి. మకర రాశి: కొన్ని వ్యవహారాలలో చర్చలు విఫలమవుతాయి. కుంభరాశి: ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ముందడుగు వేసి కార్యాలు చక్కదిద్దుతారు. మీనరాశి: ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.